హలో అండి, అందరికీ నమస్కారము. ఎలా ఉన్నారండి? ఓం గం గణపతి దేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మంగళవారము. నేను దుర్గమ్మకి పూజ చేసుకున్నాను. గణపతి దేవుడికి ఇలాగ ప్రతి మంగళవారం పూజ చేసుకుంటానని చెప్పాను కదండి. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, దుర్గమ్మ, లలితమ్మ అందరూ ఒకటే కదండి. అందరికీ పూజ చేసుకుంటాను. నేను ప్రతిరోజు నిత్యం పూజ చేసుకుంటాను. నేను శ్రీరాజ్ ఛానల్ పెట్టి సంవత్సరం అయిందండి. శ్రావణ మాసానికి సంవత్సరం పూర్తయిందండి. ఆ శ్రీరాజ్ ఛానల్ పేరు మా అమ్మ నాన్న పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నాను నేను. మా నాన్న పేరు శ్రీనివాసులు, మా అమ్మ పేరు రాజేశ్వరి దేవి కాదండి, రాజేశ్వరమ్మ. వాళ్ళిద్దరి పేరు, మా నాన్నలో మొదటిది శ్రీ అని, మా అమ్మలో రాజేశ్వరి శ్రీరాజ్ అని పెట్టుకున్నానండి నేను ఛానల్ పేరు. యూట్యూబ్లో ప్రొఫైల్లో ఉండే ఫోటో వాళ్ళదేనండి, మా అమ్మ నాన్నదేనది. నేను వాళ్ళు చనిపోయారండి, కాలం చేశారు. వాళ్ళ పేరు మీద నేను శ్రీరాజ్ ఛానల్ అని పెట్టుకున్నాను. మీరందరూ ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండండి. నిజంగా నాకు ఈ పూజలన్నీ నాకు ఏమి శ్లోకాలు అవేమీ రావండి. నాకు పెద్దగా నేను చాలా తక్కువగా చదువుకున్నాను, 10th చదువుకున్నాను. నాకు శ్లోకాలు అవి రావు. నేను పుస్తకాలు చూసి కొన్ని పెద్దలు చెప్పినటివి చూసి నేర్చుకొని నేను చేసుకుంటున్నాను. నేను నిత్యం చేసుకునే నేను పూజలు నాకు జరిగిన మంచి వరకు నేను చూపించగలుగుతున్నాను. మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. నేను ప్రతిదీ కూడా నేను చూపించేది నేను చేసుకొని నాకు మంచి జరిగిందే నేను చూపిస్తున్నానండి. నేను పూజలు ఈ పెట్టుకొని సంవత్సరం అయింది కదా, నాకు చాలా మంచిగా అనిపించింది. నేను చూసుకున్నట్టు పెట్టి మీరు కూడా చూస్తున్నందుకు నేను విఘ్నేశ్వరుని ప్రతినిత్యం పూజ చేసుకుంటాను. ఇలాగ మంగళవారం రోజు, బుధవారం అనే కాదు, ప్రతినిత్యము ఇలా వెంకటేశ్వర స్వామికి 7 శనివారాల వ్రతం చేసుకున్నాను. గంధపు బొట్లు పెట్టుకున్నాను, దుర్గమ్మకు పూజ చేసుకున్నాను, రావుకాల దీపాలు పెట్టుకున్నాను. 3-4 సార్లు రావుకాల దీపాలు పెట్టుకున్నానండి. చాలా సంవత్సరాల ముందే దుర్గమ్మకి పూజ చేసుకున్నాను. 7 శనివారాల వ్రతము, నవరాత్రుల్లో ప్రదక్షిణాలు చేస్తాండి. చీకటితో అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని కుంకుమ పూజ చేసుకుంటాము. నవరాత్రుల్లో శివయ్యకి 16 సోమవారాల వ్రతము, 3 సోమవారాల వ్రతము అవన్నీ చేసుకున్నాను. బాబాకి చేసుకున్నాను. ఇవన్నీ పుస్తకాలు చూసి నేను చదువుకున్నాను. మేమేం బ్రాహ్మణులం కాదండి. మాకు రావు శ్లోకాలు అయ్యి నేను 10th వరకే చదువుకున్నానని చెప్పాను కదా. నాకేం రావండి పెద్దగా. నేను అమ్మని పూజ చేసుకోవాలి అనే సంతోషంతో నాకు ఆ మనసు, అమ్మ నేను చేసుకోవాలి, అమ్మకి ఇంకా దగ్గర కావాలి అనే ఆతృతతో నేను చేసుకున్న పూజ అండి. అంతేకాని నేను చేసుకునే విధానం మీకు చూపిస్తాను. మీకు నచ్చితే మీరు చూడండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సరే అండి, మరి ఉంటాను. నేను ఛానల్ది గురించి చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకున్నాను. ఈరోజు చెప్పవేనండి. ఆ ఛానల్ది మా అమ్మ నాన్న పేరు మీద నేను పెట్టుకున్నాను. అమ్మ నాన్న వాళ్ళదే యూట్యూబ్లో ప్రొఫైల్ ఉండేది, వాళ్ళదేనండి. మరి ఉంటానండి. నమస్కారం అందరికీ.